హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కరుణ పదే పదే బాగీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగీ స్నానానికి వెళ్ళడంతో అమర్ బాగీ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. ఏం అవసరం వచ్చిందో ఏంటో ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక అమర్ హాలో అనకపోవడంతో లిఫ్ట్ చేసింది బాగీ ఏమో అనుకుని కరుణ, వసే ఏంటే ఎప్పుడు చూసినా మీ ఆయన నీ పిల్లలే నీ ప్రపంచమా? నీకొక దోస్తుందన్న విషయం ఏమైనా గుర్తుందా? మీ ఆయన నువ్వు కొట్టుకుంటున్నారా లేదంటే కలిసిపోయారా అని చెప్పి కరుణ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అవతల వైపు నుండి బాగి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి నేను ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. దాంతో అమర్, అసలు మీరేమైనా మాట్లాడడానికి గ్యాప్ ఇస్తే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కరుణ కంగారు పడిపోతూ, సారీ అమర్ గారు, నేను నా ఫ్రెండ్ బాగి కనుక్కొని పొరపాటున మీకు ఫోన్ చేసినట్టున్నాను అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఫోన్ చేసింది బాగీకే, బాగి స్నానం చేస్తుంది, అందుకే నేను లిఫ్ట్ చేశానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయితే మీరెందుకు లిఫ్ట్ చేశారు అని చెప్పి కరుణ కసురుకుంటూ, అవును మా బాగి కోరికలను కనుక్కొని ఆ రోజు తీరుస్తానన్నారు కదా, మరి మా బాగి కోరిక ప్రకారం తనకి బైక్ నేర్పించారా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి ఆ తర్వాత పరిస్థితులు సహకరించలేదు అందుకే నేర్పించలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయితే ఏంటండి, అప్పుడు కుదరకపోతే ఇప్పుడు నేర్పించండి, ఎలాగో మా బాగి ఇంట్లోనే ఉంది, మీరు ఇంట్లోనే ఉన్నారు, బైక్ కూడా ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. మీ ఇష్ట ప్రకారం మీ పెళ్ళి జరగకపోయినా కూడా మీరే సర్వస్వం అనుకొని అది మీ ఇంట్లో బతికేస్తుంది. చిన్నప్పటి నుండి మా బాగీకి అన్నీ కూడా కష్టాలే, దాని కష్టాలు అనుభవించడం అలవాటైపోయిందని చెప్పి ఆ దేవుడు కూడా ప్రతిసారి కూడా దాన్ని కష్టపెడుతూనే ఉన్నాడు అని చెప్పి మా బాగీకి ఇవ్వడమే కానీ తిరిగి అడగడం కూడా తెలియనంత అమాయకురాలు, కనీసం తన గురించి మీరైనా కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. మా బాగీ కోరికను మీరు తీర్చాలనుకుంటున్నారు కాబట్టి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా బాగీకి తలస్నానం చేసి వచ్చిన తర్వాత సాంబ్రాన్ని వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నాతో ఎప్పుడు కూడా పెళ్ళైన తర్వాత మా ఆయన చేత సాంబ్రాన్ని పొగ వేయించుకుంటానని చెబుతూ ఉండేది. మీరు తనకు సహాయం చేయాలనుకుంటే తనకు సాంబ్రాన్ని పొగ వేయండి అని చెప్పి కరుణ ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక బాగీకి సాంబ్రాన్ని పొగ వేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి సాంబ్రాన్ని తీసుకువస్తూ ఉంటే ఇక ఇంతలో నిర్మలమ్మ వస్తుంది. ఒరే అమర్, కిచెన్లోకి నీకేంట్రా పని, ఏమైనా కావాలని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదమ్మా అంటూ సాంబ్రాన్ని తన చేతులతో వెనక్కి దాచుకుని గది వైపు వెళ్తూ ఉంటాడు. ఒరే అమర్, ఏంటి అసలు చేతుల వెనకాల ఏం దాచుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదమ్మా అని చెప్పి, ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే చెప్పు, రాతోడికి చెబుతాను అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో అటువైపుగా సదాశివం గారు వస్తూ ఉంటారు. ఇక అమర్ తన రెండు చేతుల వెనకాల ఏదో దాచుకుంటూ వెళ్ళడం చూసిన సదాశివం గారు, ఇదేంటి అసలు అమర్ ఏం దాస్తున్నాడు అని చెప్పి, రే అమర్ ఏం దాస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు నాన్న అని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి కూడా అటువైపుగా వస్తుంది. అమర్ ఏదో దాచుకుంటూ తీసుకువెళ్తూ ఉండడంతో, ఇదేంటి అసలు అమర్ ఏం దాస్తున్నాడు, ఏం తీసుకువెళ్తున్నాడు అని చెప్పి మనోహరి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వామ్మో, కిచెన్లో నుండి ఏదైనా ఒక వస్తువు తీసుకుని రావాలంటే ఇంతలా యుద్ధం చేయాల్సి వస్తుందని ఇప్పుడే నాకు అర్థమైందని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత బాగి వచ్చేసరికి సాంబ్రాణిని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇక బాగి బయటకు వచ్చిన తర్వాత అమర్తో, ఏంటండి ఏం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, సాంబ్రాన్ని రెడీ చేస్తున్నానని చెప్పి అమర్ అంటాడు. నేను అత్తయ్య గారికి చెప్పాను, తలస్నానం చేసి వచ్చిన తర్వాత సాంబ్రాన్ని వేసుకుంటానని, ఈలోగా మీకు ఇచ్చి పంపించారా, సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఈ సాంబ్రాన్ని మీరు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ ఇట్స్ ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా ఇవ్వండి నేను వేసుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మనసులో, ఈ సాంబ్రాన్ని నీకోసమే తీసుకొచ్చానని ఎలా చెప్పాలి అని అనుకుంటూ మన గదిలో సాంబ్రాన్ని వేద్దామని నేనే తీసుకొచ్చానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇలా ఇవ్వండి నేను వేసుకుంటానని చెప్పి బాగి ఆ సాంబ్రాన్ని పొగ వేసుకోబోతూ ఉంటే, ఇలా ఇవ్వు నేను వేస్తాను అని చెప్పి అలా బాగి మొహం మీద పడిన కురులను పక్కకి తన మునివేళ్లతో అంటూ అలా బాగిని చైర్లో కూర్చోబెట్టి అమరే తనకి స్వయంగా సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటాడు. మరో పక్క పిల్లలంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అప్పుడు నిర్మలమ్మ వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు అంజు, మై డియర్ డార్లింగ్ నిర్మల, ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా ఏంటి, నువ్వు చేసిన వంటలు తిని కడుపు మంట నేను భరించలేను అని చెప్పి అంటూ ఉంటే, నా వంటలు నీకు అంత వెటకరంగా అనిపిస్తున్నాయా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మరి అంతే కదా, పూటకొక వెరైటీ చేస్తూ
మమ్మల్ని చంపుతూ ఉంటావని చెప్పి అంజు అంటూ ఉంటే, ఈరోజు వంటలన్నీ కూడా మీ మిస్సమ్మ చేసిందిలే, నేను కేవలం వడ్డిస్తున్నానని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇంతకీ మిస్సమ్మ ఎక్కడా కనిపించడం లేదని చెప్పి అమ్మ అంటూ ఉంటే, స్నానానికి వెళ్ళింది, అప్పటి వరకు నన్ను వడ్డించమంది, అందుకే నేను వడ్డిస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ అమర్ గది వైపు వెళ్ళేసరికి గదిలో నుండి పొగ వస్తూ ఉంటుంది. ఇదేంటి, డాడీ గదిలో నుండి పొగ వస్తుంది, ఇప్పుడు పొరపాటున నేను వెళ్తే అప్పుడు ఖచ్చితంగా డాడీ నన్ను తిడతారు. వెంటనే ఈ విషయం తాతయ్యకి చెప్పాలనుకొని పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. ఇక వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సదాశివంతో, తాతయ్య డాడ్ గది నుండి పొగ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మిస్సమ్మ గదిలో నుండి పొగలు వస్తున్నాయా, ఏం జరుగుతుందని చెప్పి ఇక అంతా కూడా పరిగెత్తుకుంటూ అమర్ బెడ్రూమ్ దగ్గరికి వస్తారు. ఇక గదిలో నుండి పొగలు వస్తూ ఉంటాయి. మరో పక్క ఆరు కిటికీ దగ్గర నిలబడి బాకీకి అమర్ సాంబ్రాన్ని పొగ వేయడం చూసి ఎంతో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. శాడిస్ట్ గుప్తా గారు, మీరు ఇందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పి అంటూ ఉంటే, అవును బాలిక, నీ పతిదేవుడు ఆ బాలికకు ప్రేమతో సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటే నీ మొహం ఎలా ఉందో చూడ్డానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. శాడిస్ట్ గుప్తా గారు, మీరెప్పుడు కూడా ఇంతే చేస్తారని చెప్పి ఆరు మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమర్ గదిలో నుండి పొగ వస్తూ ఉంటే, మిస్సమ్మ అని చెప్పి బయట నుండి అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా అరుస్తూ ఉంటారు. ఇక దాంతో బాగి నోరు మూస్తూ, అమర్ చూడు, తలుపు తీయొద్దు, సాంబ్రాన్ని పొగ వేసుకుంటున్నానని చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడు బాగి సాంబ్రాన్ని పొగ వేసుకుంటున్నాను అత్తయ్య గారు, అందుకే ఆ పొగ వస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతూనే ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు లోపల నీకు ఇబ్బంది ఏం లేదు కదా, నన్ను సహాయం చేయమంటావా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ బాగి నోరు మూసి మెల్లిగా చెవిలో, నేను వేసుకుంటానులే అని చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో మిస్సమ్మ, ఏమి ఇబ్బంది లేదు అత్తయ్య గారు, నేను వేసుకుంటానులే అని చెప్పమంటున్నారు అని అమర్ని ఇరికించేస్తుంది. దాంతో నిర్మలమ్మ సదాశివం గారు నవ్వుకుంటూ, పిల్లలు మీరు వెళ్ళి తింటూ ఉండండి, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాథోడ్ కూడా అక్కడికి రావడంతో, అవునరా రాథోడ్, నువ్వు అమర్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు కదా అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే, లేదు సార్, అమర్ సార్ నాతో పాటు బయటకు ఎప్పుడు వచ్చారు, ఆయన లోపలే రూమ్లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అయితే అమర్ కూడా మిస్సమ్మతో పాటు లోపలే ఉన్నాడనమాట అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక అమర్ భాగి ఇద్దరు కూడా లోపల ఉన్నారని తెలుసుకున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా బాగి అయితే అమర్ని ఇరికించేస్తుంది. ఇక రాథోడ్ వాయిస్ వినగానే బాగి అమర్తో, ఇప్పుడు రాథోడ్ కూడా మీ గురించి అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయమంటారో చెప్పండి అని అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.